గోకవరం ఎల్ఐసి కార్యాలయం ఆవరణలో ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ లియోఫీ ఆధ్వర్యంలో జీరో జీఎస్టీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ నాగారపు నాగరాజ్ మాట్లాడుతూ పాలసీదారులకు ప్రీమియం మీద జీఎస్టీ వేయడం వల్ల చాలా ఇబ్బంది పడి మళ్లీ పాలసీ చేయడానికి వెనుకాడేవారు. లియోఫీ ఆధ్వర్యంలో బ్రాంచ్ స్థాయిలోనూ, డివిజన్ స్థాయిలోనూ, జోనల్ స్థాయిలోనూ, చివరికి సెంటర్ స్థాయిలోనూ మా మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ప్రోత్సాహంతో పోరాటం చేసి ఈరోజు ఇన్సూరెన్స్ మీద జీఎస్టీ తొలగించడంతో గోకవరం ఎల్ఐసి కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఏజెంట్లు పాల్గొన్నారు. ఈరోజు చాలా సుదినం. ఎందుకనగా శరన్నవరాత్రి, భూప్రపంచం మీద జనం అందరూ కూడా ఈ రోజు కోసం ఎదురు చూసుకొని మంచి శుభదినం. ఆ శుభదినాన్న ఏజెంట్ల పాలిట ఒక వరం ఏర్పడింది. ఆ వరం ఏంటంటే లియాఫీ సాధించినటువంటి విజయం. ఇంతకు ముందు పాలసీదారులు చేస్తున్న ప్రతి పాలసీ మీద జిఎస్టీ అనేటటువంటి దాన్ని యాడ్ చేసి కొంత ప్రీమియంని అదనంగా కట్ చేసేవారు. పాలసీదారులు విషయంలో చాలా బాధపడేవారు. మేము దాచుకునే డబ్బులకే మళ్ళీ మీరు జిఎస్టీ వేస్తే ఇక మేమే ఎక్కడ దాచుకోమయ్యా, మా డబ్బులకే మాకు జిఎస్టీ వేస్తున్నారో అది అదనంగానో అని చెప్పి బాధపడేవారు. అటువంటిది బ్రాంచ్ లెవెల్లో నుంచి, డివిజన్ లెవెల్లో నుంచి, జోనల్ లెవెల్లో నుంచి, సెంట్రల్ లెవెల్లో వరకు కూడా మేము అనేక ప్రాంతాలు తిరిగి ఢిల్లీ, మద్రాసు, ముంబై, కలకత్తా, వైజాగ్ అన్ని ప్రాంతాల్లో ఎవరెవరైతే ఇంపార్టెంట్ ఆఫీసర్లు ఉంటారో వారికి మా గోడును వెలబుచ్చుకోవడానికి మేము అనేక ప్రయత్నాలు, నిరాహార దీక్షలు చేసాం. 3 నెలల 10 రోజులు సుమారు మేము ఆహారనిశలు కృషి చేసాం. ఆ కృషి ఫలితమే ఈరోజు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి మాకు గిఫ్ట్. ఆ గిఫ్ట్ పాలసీదారులకి ఎంతో మేలుకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. దాని నిమిత్తం మాకు సహాయ సహకారం చేసినటువంటి వాళ్ళు ఎవరంటే చిన్న స్థాయి ఏజెంట్ దగ్గర నుంచి ఎండిఆర్టీ ఏజెంట్ వరకు, చైర్మన్ క్లబ్ మెంబర్ వరకు, టీఓటీ అందరూ ఏజెంట్లు కూడా కృషి ఫలితమే ఈ యొక్క ఫలితం, ఈ యొక్క జిఎస్టీ 0% చేయడం. దానికి ముఖ్య కారకులైనటువంటి వాళ్ళు మేము వారిని చెప్పుకోవాలా, స్మరించుకోవాలా, వారికి అభినందనలు తెలియజేయాలి. ఎవరనగా మన కాకినాడ పార్లమెంటు సభ్యురాలైనటువంటి శ్రీమతి గీతా విశ్వనాథ్ గారు మాకు అనేక మంది ఎంపీలని, అనేక మంది ఎమ్మెల్యేలని, అనేక మంది మినిస్టర్లని ఈ స్థాయిని గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి గవర్నమెంట్ చెవులో జోరేగలాగా ఆవిడ తిప్పేస్తూ ఎంపీలని, ఎమ్మెల్యేల ద్వారాను మాకు ఎంతో సహాయం చేసింది ఆ మేడం గారు. ఆ మేడం గారు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం జిఎస్టీ 0% చేయడం వల్ల మనందరం చాలా ఆనందంగా ఈరోజు ఈ సంబరాలు చేసుకుంటున్నాం. ముఖ్య కారణం మన ఏజెంట్ల అసోసియేషన్ ఎంతో కృషి చేసింది. దాదాపు 3 నెలల చిల్లరే రోజులు మనం ఈ స్ట్రైక్లో పాల్గొందాం. కనుక దానికోసమే ఈ జిఎస్టీని సెంట్రల్ లెవెల్లో తీసేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్క కస్టమర్ బాధలు కూడా మనం విని వాళ్ళ తరపున మనం ఈ పోరాటం చేయడం జరిగింది. మనం దాచుకున్న దానికే ఈ జిఎస్టీ ఏంటని చాలామంది కస్టమర్లు మనతో చెప్పుకుని గోడు వినిపించుకోవడం జరిగింది. దాని నిమిత్తమే మన ఏజెంట్ల అసోసియేషన్ ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి ఈ స్ట్రైక్ని కొనసాగించారు. ఈ స్ట్రైక్ ప్రభావం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి వారి నాయకులతో దీనికోసం మాట్లాడుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దిన నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ నాయకులు ఏది చెప్పినా మనం తూచ తప్పకుండా ఎప్పుడైతే ఫాలో అయ్యామో ఇలాంటి ఘన విజయాలు మన జీవితంలో ఎన్నో మనం జరిపించుకోవచ్చు. ఉదాహరణకు మనకి గ్రూప్ ఇన్సూరెన్స్ మూమెంట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఎల్ఐసి ఇండస్ట్రీ ఈరోజు జిఎస్టీ తగ్గించి మంచి పని చేశారు సెంట్రల్ గవర్నమెంట్. దానివలన కస్టమర్లందరికీ ఎంతో ఉపయోగం. ఆల్ ఇండియాలో అన్ని గూడ్స్ మీద తగ్గించారు, ఎల్ఐసి మీద అయితే మొత్తం 0% తీసుకొచ్చారు. ఆ శుభ సందర్భంగా మా లియాఫీ నాయకులకి, అలాగే వాయిస్ ఇచ్చిన వంగ గీతా విశ్వనాథ్ గారికి, మా డివిజన్ కౌన్సిల్ మెంబర్కి, జోనల్ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎంతో పోరాడాం. ఆ పోరాట ఫలితంగానే ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా ఆల్ ఓవర్ ఇండియా పిలుపు ఏంటంటే మనం జిఎస్టీ రద్దు చేయడం వల్ల మనం కేక్ కటింగ్ చేసుకుని సంబరాలు చేసుకున్నాం. ఏజెంట్ల మిత్రులందరినీ గ్యాదర్ చేసి అన్నారు
అందువల్ల ఈరోజు మా గోకవరం ఎల్ఐసి బ్రాంచ్లో మా బిఎం గారి సమక్షంలో మా యూనియన్ నాయకుల సమక్షంలో తోటి ఏజెంట్ మిత్రులందరి సమక్షంలో ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. ముఖ్యంగా పిఎం మోడీ గారికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, మాజీ ఎంపీ కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ గారికి, అలాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.